నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, హైడ్రా ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి తన దూకుడును తగ్గించడంలే. ఎక్కడ ఆక్రమణలు జరిగినా, ఎక్కడ చెరువులు ఆక్రమణకు గురైనా అక్కడికి వెళ్ళేసి కూల్చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఎమ్మెల్యేలను, పాత బస్తీ ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయట్లే. అరెస్ట్ చేస్తున్నారు, లోపల వేస్తున్నారు, కూలగొడుతున్నారు. ఇదంతా నాణానికి ఒకే వైపు. మీదికి చూడ్డానికి ఇది జరుగుతున్నది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉన్నట్టుగానే కనబడుతుంది. కానీ దీని గురించి పూర్తి లోతుపాతులకు వెళ్తే అక్రమార్కులు తప్పించుకున్న కేసులు ఉన్నాయి, అనవసరంగా అమాయకులు బలవుతున్న కేసులు కూడా ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఇన్డెప్త్ సమస్య యొక్క ఇన్డెప్త్లోకి వెళ్ళి చర్చించుకుంటే తప్ప ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. హైదరాబాద్ ఇది చెరువుల నగరం, గొలుసుకట్టు చెరువుల నగరం. ఎక్కడైనా నీరు ఉంటుంది, ఎక్కడైనా తోటలు ఉంటాయి. హైదరాబాద్ 400 సాల్కి పురాణి సిటీ. ఇన్నేళ్ల సిటీ, ఇంత అందమైన సిటీకి దానికి తగ్గ చెరువులు, ఆ ప్రాంతమంతా ప్రకృతి సౌందర్యంతో విలసిల్లే నగరము ఈరోజు అక్రమాలకు గురైపోయింది. చెరువులు, ఏ చెరువుని తీసుకోండి, ఏ ఓల్డ్ సిటీలో ఉండే చెరువులు తీసుకోండి, హుస్సేన్ సాగర్ను తీసుకోండి, లేదంటే అక్కడ గండిపేట ఆ ప్రాంతం తీసుకోండి, ఇవన్నిటిని తీసుకున్న ఏ చెరువు తీసుకున్నా దాదాపు ఇప్పుడు ఒక 50% చెరువు వరకు ఉంది. ఉప్పల్ చెరువు కానీ, లేదంటే రామంతపూర్ చెరువు కానీ, లేదంటే అక్కడ మణికొండ చెరువు, ఎక్కడైనా సరే సిటీ అంటేనే చెరువులు, తోటలు, మంచి మంచి ప్రకృతి బయోడైవర్సిటీ ఉన్న చెరువులు. ఇవంతా ఇంత మంచి చెరువులను మనమే పాడు చేసుకున్నాం. వాటిని ఆక్రమించుకొని పెరుగుతున్న నగరాన్ని ఎక్కడికక్కడికి ప్లాన్లు ఉన్నాయి. ఎప్పుడు హెచ్ఎండి ఏర్పడ్డది, రేరా అంటారు, రకరకాల చట్టాలు తీసుకొచ్చి నాలా కన్వర్షన్స్ అంటారు. ఈ చెరువుల ఉండే భూములని రక్షించడానికి చట్టాలు ఎప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ ట్యాగ్ లెవెల్ అంటారు, బఫర్ జోన్ అంటారు, చెరువుల దగ్గరికి పోవద్దని, ఇవన్నీ చట్టాలలో ఎప్పటి నుంచి, ఎప్పుడు కాదు, 94, 90 ముందు నుంచి వచ్చింది. ఈ 30 ఏళ్లలో జరిగినంత విధ్వంసము ఇంకెప్పుడు జరగలేదు. ఇదంతా ఎవరి కన్సర్న్లో జరిగింది? రాజకీయ నాయకుల కన్సర్న్లోనే జరిగింది కదా. అధికారులు ఉన్నారు కదా, అధికారులకు ఇప్పుడు రంగనాథ్ గారు వస్తున్నారు, వచ్చి ఒక పెద్ద అపార్ట్మెంట్ అది ఉంటే దాన్ని కూలగొడుతున్నాడు. ఏమని? చెరువులో కడుతున్నావు, పర్మిషన్. కానీ అక్కడ ఒక హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, ప్లాన్ చూసుకుంటారు. ఇప్పుడు కొనేవాడు సామాన్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక మధ్యతరగతి ఇంజనీర్ ఉన్నాడు, ఒక మధ్యతరగతి ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈఎంఐ తీసుకొనో లేదంటే ఏదో తీసుకొని మనకు ఒక ఇల్లు చూసుకుంటప్పుడు ఏం చూసుకుంటారు? ఈసీ చూసుకుంటారు, రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా తెలుసుకుంటారు, ప్లస్ మనకి ఎంత కంఫర్టబుల్ ఉన్నది, మనకి ఎంత దగ్గరలో ఉన్నది, ఇవి కదా. మామూలుగా సామాన్య జనం చట్టంలోకి వెళ్ళిపోయి ఇది బఫర్ జోన్లో ఉందా, టీఏపీలో అంత దాకా ఎందుకు వెళ్తారు? నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని అంటే చాలు, అక్కడికి సంతోషపడతారు. ఇప్పుడు ఇది మధ్యతరగతి సమస్య. దీనికి ఎక్కువ ఉద్యమాలు లేకుంటే వాయిస్ ఉండదు. ఇప్పుడు పేదవాడు అనుకో, వాడు గవర్నమెంట్ ల్యాండ్ను వేసుకొని 60 గజాల్లో 100 గజాల్లో వేసుకొని గుడిసెలు వేసుకొని కొన్ని రోజులు అక్కడ ఉండి అది చేసుకొని ఇది చేస్తే అప్పుడు అన్ని రాజకీయ సంస్థలు ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోవడానికి వచ్చేసి ఆ పేదల పక్షం అని చెప్పేసి అందరు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ దాకా ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ భూములను, ఆ గుడిసెలు పాతుకున్న 60 గజాల జాగానే వాళ్ళకి ఇచ్చారు. అది గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ అనుకో, వాళ్ళు పేదలే అనుకో, సరే ఇచ్చేస్తారు. అది ఒక పద్ధతి. కానీ ఇక్కడ మధ్యతరగతి వానికి గొంతు ఉండదు. ఇప్పుడు ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూ చూసిన అమ్మాయి మాట్లాడుతుంది, మేము అన్నీ చూసే కొన్నాం, మేము సాలరీలు ఏం పోయాం కదా, ఏం చేస్తాము, ఇప్పుడు 50 లక్షలు కట్టాము, 40 లక్షలు కట్టాము, 30 లక్షలు కట్టాము, అదంతా బాధపడుతున్నాం, మాకు రోజంతా ఎప్పుడు వచ్చి కూలగొడతారు అనేది మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి
వీళ్ళు రాజకీయ నాయకులు లేదా ఇంకో ఏదో పార్టీ కంటే పాత అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు వాళ్ళ ఉద్యోగానికి అక్కడ దగ్గరలో ఉంటుంది, మాకు అనుకూలంగా ఉంటుంది, ఒక సొంత గూడు కావాలి, ఇన్నేళ్ళ నుంచి చేసినాం, ఈఎంఐ కట్టుకుందాము లేకుంటే ఇంకేదో చేసి పైసా కూడబట్టి కట్టిన పైసలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు మనకు కస్టోడియన్ ఎవరు? ఒక ల్యాండ్ మనం కొన్నప్పుడు మన కస్టోడియన్ ఎవడు? మనం ఒక రిజిస్టార్ ఆఫీస్ని చూస్తాం, ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ని చూస్తాం, ఒక రేరాన్ని చూస్తాం. ఇవన్నీ పర్మిషన్లు ఉన్నాక ఒక రిజిస్ట్రేషన్ అయిందంటే చాలు. ఒక సామాన్యుడు ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది ఈసీ తీసుకొని ఈసీలో ఆ పేరు ఉండి రిజిస్ట్రేషన్ అవుతుందంటే చాలు సామాన్యుడికి. అంతకంటే ఇంకా నాలెడ్జ్ ఏముంటుంది? ఇప్పుడు కస్టోడియన్ ఉండవలసింది గవర్నమెంట్. ఇప్పుడు నీకు చెరువులను రక్షించుకోవాలి, చెరువులను కాపాడుకోవాలి, నగరాన్ని కాపాడాలి అంటే ఎస్ పిలువు అధికారులు, ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులను పిలిచి వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తావా, వాళ్ళ పెన్షన్ల డబ్బులు కడిగేస్తావా, లేకుంటే వాళ్ళ ఉద్యోగస్తుల నుంచి డబ్బులు తీస్తావా, తీయి. వీళ్ళ కాంపెన్సేషన్. ఇప్పుడు మనకు చెరువు కావాలి. ఇప్పుడు ఎవరు కోరుకున్నా ఎవరు చేసుకున్నా చెరువు అనేది మనకు కావాలి. చెరువు ఉంటేనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటాయి, బయోడైవర్సిటీ బాగుంటేనే ఇది ఉంటుంది కదా. చెరువు ఉన్నది చెరువు అనేది ప్రకృతి సహజం. లేదంటే వరదలు వస్తాయి, అది సిటీకి చెడ్డ పేరు, జనాలు కూడా లివింగ్ కండిషన్స్కు అది మంచిది కాదు. ఏ చెరువు ఎట్లా ఉంది, ఏ నాల ఎట్లా పోయింది, దాని యొక్క వాటర్లోకి ఎప్పుడు మనిషి పోవద్దు. ఇప్పుడు మనం మామూలు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఇళ్ళకి ఎందుకు నీళ్ళు వస్తాయి? చెరువులో నువ్వు ఇల్లు కట్టుకొని ఇళ్ళకి ఎందుకు నీళ్ళు వస్తాయి? చెరువులనే కట్టుకున్నావు కాబట్టి ఇళ్ళకి చెరువుకు వచ్చింది, ఆ చెరువులకు నువ్వు పోయావు అంతే. సో కానీ ఈ తప్పుకు కారణాలు ఎవరు బాధ్యులు ఎవరు? గవర్నమెంట్ అధికారులు. వాళ్ళని పిలవాలి, వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇక ఇప్పుడు నువ్వు చెరువును రక్షించుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఎవరైతే అక్కడ ఉన్నారో, ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, ఎవరైతే కట్టి ఆక్రమార్కులు చేసి బిల్డింగ్లు కట్టి రాజకీయ నాయకులు వాళ్ళని కాదు, ఎవరైతే డబ్బులు కట్టి పేదవాడో మధ్యతరగతి వాడో, మధ్యతరగతి సాధారణంగా హై మధ్యతరగతి ఉంటాడు, మధ్యతరగతిలో కొంచెం హై. ఎందుకంటే అక్కడ ఒకటి 60-70 లక్షలకు తక్కువ అపార్ట్మెంట్ లేదు అక్కడ. మధ్యతరగతిలో కొంచెము ఎగువ మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళ కాంపిటీషన్. ఇప్పుడు మనం ఒక రోడ్ వేద్దాం అనుకుంటాం, గవర్నమెంట్కి అవసరం అది. అప్పుడు ఏం చేస్తాం? రోడ్డు గీసారు, ఆ రోడ్డు తీసినప్పుడు వాళ్ళ ల్యాండ్ తీస్తున్నావు కాబట్టి వాళ్ళకి రైతులకు కానీ లేదంటే ఇంకా రోడ్డు వెడల్పులకు చేస్తున్న వారికి కాంపిటీషన్ ఇవ్వమా? ల్యాండ్ అక్వైజేషన్ చేస్తున్నట్టుగా బిల్డింగ్ అక్వైజేషన్ చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వమా? గవర్నమెంట్ డ్యూటీ కదా అది, గవర్నమెంట్ చేయదా? ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా ఇదంతా చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ నమ్మి ఒక రిజిస్టార్ ఆఫీస్ను, ఒక ఎంఆర్ఓను లేకుంటే ఒక విఆర్ఓను వీళ్ళని కదా నమ్మి, ఒక హెచ్ఎండిఏ ఆఫీసర్ను కదా, వాళ్ళ కాయిదాలను చూసే కదా వీళ్ళు ఉన్నది. మరి వాళ్ళని బాధ్యతలను చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే మనకు కావాలి చెరువు అల్టిమేట్. చెరువును ఆక్రమించుకోమని చెప్పేసి మనం ఎన్నడూ చెప్పాం. చెరువు కావాల్సిందే, వీళ్ళు కట్టుకున్న వాళ్ళని కూల్చేయాల్సిందే, దానికి బాధ్యులైన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి, ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇది చేసినప్పుడే నిజమైన న్యాయం, ప్రజాస్వామ్యం. లేదంటే ప్రజాస్వామ్యానికి విలువే లేదు. కస్టోడియన్ ఇప్పుడు ఎంప్లాయీ, ఒక బీయింగ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక రిజిస్టర్ ఈజ్ అ కస్టోడియన్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు అట్లా చేస్తేనే ఈ హైడ్రాకి కానీ దీనికి కానీ విలువ ఉంటుంది. లేకుంటే హైడ్రా శానిటీని కూడా క్వశ్చన్ చేయవలసి ఉంటుంది. అసలు ఏంటి హైడ్రాకున్న పవర్స్ ఏంటి? అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్ళిపోయి చెప్పడం, నోటీసులు ఇస్తావు, నోటీసులు ఇవ్వకుండా దానికి కూలగొట్ట దాని గురించి ఎవరికి ఏం అభ్యంతరాలు లేవు, అసలు లేవు, అభ్యంతరమే లేదు. ఎస్ అందరు చెప్పేది కూలగొట్టేది. కానీ అక్రమార్కులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, కూలగొట్టారు. వాళ్ళ ఎవరు ఇంకా థర్డ్ పార్టీ లేదు అంటే కూలగొట్టారు. సామాన్యుడు అందులో థర్డ్ పార్టీగా ఉండి పేపర్స్ సబ్మిట్ చేసినట్టు దీని మీద పూర్తిగా అవగాహన చేసుకొని అది చేసినట్టయితే అతనికి కాంపెన్సేషన్ ఇచ్చి కూలగొట్టండి, చెరువులను రక్షించండి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయవలసిన తక్షణ కర్తవ్యం. ఇది చేస్తే ప్రజా మద్దతు ఇక అంతకంటే ఏముండదు. ఎందుకంటే
సామాన్యుడు, మధ్యతరగతి వాడు, ఎగువ మధ్యతరగతి వాడు, ప్రజలు నష్టపోకూడదు. రాజకీయ నాయకులు, అధికారులు చేసిన తప్పు ఇవన్నీ, వాళ్ళు చేసిన తప్పులు ఇవన్నీ, వాళ్ళు చేసిన తప్పులకు వాడు ఒకటి తప్పు చేస్తాడు, ఒకటి సఫర్ అవుతాడు. వాడు ఎంప్లాయీ అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు 2000 సరే ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు అంటున్నారు కదా. సరే ఈ 10 ఏళ్ళ కార్యక్రమం తీసుకుంటారా, ఇంకో 10 ఏళ్ళ ముందుకు పోతారా? ఎక్కడికి పోయినా సరే అప్పుడున్న అధికారుల దగ్గర నుంచి డేటా సేకరించి సైన్లు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పోరు, అందరు దొరికిపోతారు. అందరికీ నోటీసులు పంపి వాళ్ళకి ఇచ్చి వీళ్లకు కాంపెన్సేషన్ ఇచ్చి కూలగొట్టుడు షురూ చేస్తే వేరే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యానికి విలువ. అప్పుడే ప్రజాస్వామ్యం పరడవిల్లుతున్నట్టు, ప్రజలకు రక్షించుకున్నట్టు, సామాన్యుని మనం చేసుకున్నట్టు, పర్యావరణాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇంకోసారి తప్పు చేయాలంటే, ఇంకోసారి సైన్ పెట్టాలంటే అధికారులకు దడ పుడుతుంది. చేయాలి. ఇప్పుడు ఒక హెచ్ఎండి లాంటి సంస్థ ఒక పేపర్ ఇచ్చి, రిజిస్టర్ ఆఫీస్ లాంటి వాడు ఒక ఈసీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటే ఎవడైనా ఇంకా అబ్జెక్షన్ చెప్పడానికి ఏముంటుంది? ఇన్ని ఏళ్ళకు మళ్ళీ గవర్నమెంట్ మాడినప్పుడల్లా కూడా వచ్చి కూరగొడతానంటే అది ఎట్లా బాగుంటుంది? సో ఈ విషయం మీద పునరాలోచన చేయాలి. లేకుంటే ప్రజలలో ఉద్యమం వస్తుంది. ఇది ఒక ఉద్యమంగా మారబోతుంది. ఒక సెలెక్టివ్ కూలగొట్టులు జరుగుతున్నాయా లేకుంటే ఇంకోటి ఏం జరుగుతున్నాయా అనేది అది పక్కన పడేస్తే ప్రజలు మాత్రం ఇంట్లో నష్టపోకుండా చూడాలి. నష్టపోయే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. మనకి మామూలుగా మనం ఇప్పుడు ఆర్ఆర్ఐ రోడ్ వేస్తున్నాం, పోతుంది, అక్కడ వాళ్ళ ల్యాండ్ పోతున్నప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వట్లే మనం, గవర్నమెంట్ ఇస్తుంది కదా. అట్లాగే వీళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇచ్చి అన్ని కూలగొట్టండి, అధికారులను ఆ కాంపెన్సేషన్ ఏదో అధికారుల నుంచి వసూలు చేయండి. అప్పుడు అధికారులకు రూట్ క్లియర్ అవుతుంది, అప్పుడు అయిపోతుంది. ఇది జరగవలసింది. అట్లయితేనే తెలంగాణ, హైదరాబాద్ చెరువులు, పర్యావరణము, ప్రజలు అందరూ బాగుంటారు. ఈ విన్నపాన్ని సీఎం రేవంత్ రెడ్డి దాకా చేసేదాకా షేర్ చేయవలసిన బాధ్యత మీ మీదనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని రేవంత్ రెడ్డికి చేరేదాకా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.